హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ వీడియో దేని గురించో తెలిసిందనుకుంటా. ఈ రోజు మా ఇన్ఫోసిస్ ఆఫీస్ ఎలా ఉంటుందో మీ అందరికీ నేను చూపిస్తాను. చాలా సేపటి నుంచి చూస్తున్నాను, ఒక్క వెహికల్ కూడా బుక్ అవ్వడం లేదు. చాలాసేపటికి ఏ వెహికల్ బుక్ అవ్వకపోవడంతో ఒక బ్రో లిఫ్ట్ అడిగాను. ఫైనల్గా లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. ఇది విప్రో సర్కిల్కి వెళ్ళే రూట్. కొంచెం ముందుకు వెళ్తే ఆఫీస్ వస్తుంది. ఇది గేట్ నెంబర్ 1. బైక్ కారు ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి అలో చేస్తారు. ఇలా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో గేట్ నెంబర్ 2 ఉంటుంది. వెహికల్ లేని వారు అంటే బస్సుకు లేదా ఊబర్ ర్యాపిడోకి వచ్చేవాళ్ళు గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళవచ్చు. డ్రాపింగ్ పాయింట్ డైరెక్ట్ గేట్ 2 పెట్టుకుంటే సరిపోతుంటుంది. తరువాత బ్యాగ్ స్కానింగ్ ఉంటుంది. తరువాత మీ వద్ద ఉన్న ఐడి కార్డ్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఉంచి మీ క్యూట్ ఫింగర్స్తో ఒక ఫింగర్ ప్రింట్ వేసి లోపలికి వెళ్ళవచ్చు. మీ వద్ద ఐడి కార్డు లేకుంటే ఎలా వెళ్ళాలనేది మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇలా రూట్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళవచ్చు. ఆఫీస్ అన్నాడు ఏంటి పార్క్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అదేం కాదండి, మా ఇన్ఫోసిస్లో గ్రీనరీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఎటు చూసినా కూడా ఇన్ఫోసిస్లో చాలా ఎత్తైన చెట్లు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్ఫోసిస్లో గ్రీనరీకి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఉంటే అసలు ఆఫీస్కి వచ్చిన ఫీలింగ్ కూడా మీకు ఉండదు. అలా కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. అలా కొద్దిసేపు ఉందాం అనుకునే లోపే ఇక చాలు అని గుర్తు చేయడానికి టీమ్స్లో మెసేజ్ అవుట్లుక్ మెయిల్స్తో అర్థమైంది అనుకుంటా. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే ఒక టీ స్పాట్ కనిపిస్తుంది. మార్నింగ్ ఆఫీస్కి లేట్ అవుతుందని అడావిల్లో టీని కాఫీని మిస్ అయిన టీ లవర్స్కి టీ స్పాట్ చాలా బాగా సెట్ అవుతుంది. ఈ టీ స్పాట్కు పక్కనే ఒక ఫిష్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇందులో చాలా ఫిష్లు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. హ్యాండ్లో టీ ఆర్ కాఫీ పట్టుకొని వీటిని చూస్తూ తాగుతుంటే చాలా బాగుంటుంది కదా. అలా కొంచెం ముందుకు రాగానే ఐసిఐసిఐ బ్యాంక్ కనపడుతుంది. దీన్ని చూసినప్పుడల్లా ఒక మాట అనిపిస్తుంది, ఎంత సంపాదించినా లాస్ట్కి ఇక్కడికి రావాలనే మాటకు సింబాలిక్గా పెట్టినట్టుంది. దీని ప్రక్కనే ఒక జిమ్ కూడా ఉంది. ఇది చాలా పెద్దది, చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. జిమ్ లవర్స్కి అండ్ ఫ్రెషర్స్కి చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే బయటతో పోల్చుకుంటే ప్రైస్ విషయం కూడా చాలా తక్కువ. ఎస్టీపీ సరౌండ్స్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి మాత్రమే ఆఫర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇన్ఫోసిస్ వాల్ ఆఫ్ ఫేమ్. ఇది ఏమిటంటే 20 లేదా 25 ఇయర్స్ నుంచి ఒకే కంపెనీలో వర్క్ చేసే వారి నేమ్స్ని ఇక్కడ యాడ్ చేస్తారు. నాకు తెలియక అడుగుతా, అలా ఎలా అండి ఒకే కంపెనీలో 20 ఇయర్స్ 25 ఇయర్స్ అంటే? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఫుడ్ కోర్ట్కి వెళ్ళే దారి. ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ఇందాక బ్యాంకు జిమ్ అని చెప్పాను కదా, అది దీని కిందే ఉంటాయి. దీనికి మరో పేరు కూడా ఉంది, ఓల్డ్ ఫుడ్ కోర్ట్ అంటారు. ఎందుకంటారు అనేది ముందుకు చెప్తాను మీకు. చూశారు కదా, లోపల పేరుకి మాత్రం ఓల్డే కానీ లోపల కానీ బయట కానీ చాలా కొత్తగా ఇప్పుడు మాడిఫై చేశారు. చూడండి. చూశారు కదా ఫుడ్ కోర్టు. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓల్డ్ అని ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఓపెన్ ఆడిటోరియము. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో కట్టారు. ఇది నైట్ టైం ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను లైటింగ్లో. ఎందుకు అడ్వాన్స్ టెక్నాలజీ అన్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది B6B7 బిల్డింగ్. ఇలా చెప్తే ఎవరికి ఐడియా ఉండకపోవచ్చు. సిసిడి బిల్డింగ్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో సిసిడి ఉంటుంది. న్యూ జాయినర్స్ ఐడి కార్డు తీసుకోవాలన్నా, లాస్ట్ వర్కింగ్ డే రోజు ఐడి కార్డు ల్యాప్టాప్ రిటర్న్ ఇవ్వాలన్నా ఆ ప్రాసెస్ అంతా జరిగేది ఇక్కడ ఈ సిసిడి బిల్డింగ్లోనే. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో DNA బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోరు.
డిఎన్ఏ బ్లాక్ అంటారు. ఈ బిల్డింగ్స్ అన్ని చాలా బాగుంటుంది. ఇదే కదండి వర్కింగ్ ఏరియా, ఇంకా బాగుంటుంది. కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మీకు చూపించలేకుండా ఇప్పుడు మీరు చూస్తున్నది వింగ్ ఏ. ఇంతే కాదండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, పార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తాం, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బద్వేల్ బుల్లోడు. ఏమైనా డౌట్ ఉన్నా, సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.